ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాళ నేను మీతో నా సండే రొటీన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ షేర్ చేసుకుంటూ హెల్దీ రెసిపీస్, అలాగే మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఇంట్లోని ఎలా సింపుల్గా చేసుకోవచ్చు, దీనితో పాటు ఒక మేజర్ మన ఛానల్ అప్డేట్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో స్టే ట్యూన్. మామూలుగా సండేస్ అంటే కొంచెం లేట్గానే లేస్తాను. సాటర్డే సండే ఏదైనా వర్క్ ఉంటే మాత్రమే కొద్దిగా అర్లీగా ఒక 5-5:30 అలా లేస్తాను. ఇవాళ కూడా 5 o'clock అయితే లేచాను. నేను లేయగా ఫస్ట్ చేసే పని దేవుడికి దండం పెట్టేసుకొని, మన ఇంట్లో 2 డోర్స్ ఉన్నట్లయితే ఫస్ట్ బ్యాక్ డోర్ ఓపెన్ చేయాలి. సో దట్ దరిద్ర దేవత వెళ్ళిపోతుంది అంటారు. తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేయడం వల్ల అదృష్ట దేవత లోపలికి వస్తుంది అంటారు. ఏం లేదు, నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేసి సింబాలిక్గా చెప్తారు. ఇది సైంటిఫిక్గా ఎంతవరకు నిజమో అబద్ధం అని ఆలోచించడం కన్నా మన పెద్దవాళ్ళు చెప్పారు కదా, సో ఫాలో అయిపోతే సరిపోతుంది కదా. ఇక్కడ బెంగళూరులో చలి మరీ ఎక్కువగా ఉంది. నైట్ అయితే 14-15 degrees ఉంటుంది. అంత చలి. నేను అర్లీగా లేచినా కూడా ఒక 5:30-5:40 అలానే డోర్ తీస్తాను. ఇంకా చలి ఎక్కువ ఉంది కదా అని కాసేపు ఎక్కువసేపు పడుకుందాం అనుకుంటే పనులన్నీ ఎక్కడవక్కడ ఆగిపోతాయి. ఇంకా ధన్వి లేచిందంటే నేను ఏ పనులు అంత ఈజీగా చేసుకోలేను. నాకనే కాదు, జనరల్గానే ఒక హోమ్ మేకర్, ఒక పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టి ఇంకా వర్కింగ్ ఉమెన్, వర్కింగ్ మామ్స్ అయితే ఇంకా చెప్పని అవసరమే లేదు. మనం పిల్లలతో పాటు ఈక్వల్గా లేస్తే పనులన్నీ చాలా స్ట్రెస్ఫుల్ అయిపోతాయి. డే మొత్తం అదే స్ట్రెస్తోనే వెళ్తూ ఉంటుంది. అలా వద్దు అనుకుంటే నేను ప్రతి వీడియోలో చెప్తాను, అర్లీగా లేవాలి. వాళ్ళకన్నా అట్లీస్ట్ ఒక 1/2 hour 1 hour ముందు లేసి కొద్ది పనులు ఫినిష్ చేసుకుంటే మనకు కొంచెం ఫ్రీ టైం అనేది ఉంటుంది. ఇలా మనం టైం మేనేజ్ చేసుకోగలము. నేను ఇవాళ పర్టికులర్గా కొద్దిగా అర్లీగా లేచిన దానికి ఒక రీజన్ ఉంది. బట్ నా టైం ఎలా ఉంది అంటే, నేను లేచి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి డీటాక్స్ డ్రింక్ అంతా ప్రిపేర్ చేసి పెట్టాను. ఈలోగా ధన్వి లేచింది. ఒక 5:40 అలా లేచేసింది. తను నైట్ చాలా అర్లీగా పడుకుంది. 7:30 అలా నిద్రపోయేసింది. తనకు మెలకు వచ్చేసింది. ఎలారా దేవుడా, ఇవాళ తన్ని పెట్టుకొని మీరు నమ్మరు, ఒక పని ఒక 5-10 minutesలో అయ్యే పని 1/2 hour 40 minutes అవుతుంది. అన్నీ నేను చేయాలంటుంది. ఇంకా సరే ఏదో అయ్యింది కదా, నేను ఇంకా స్ట్రెస్ తీసుకోలేకపోలేదు. తనని కూర్చోబెట్టుకొని చెప్పాను, నాన్న నాకు నెక్స్ట్ యోగా చేయాలి, ఇల్లు క్లీన్ చేసి మాప్ చేసే పని ఉంది, తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇన్ని పనులు ఉన్నాయి, నువ్వు నాకు దయచేసి డిస్టర్బ్ చేయకూడదు అని అన్నాను. తను కూడా ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఓకే అమ్మా నాకు చలిగా ఉందని చెప్పేసి బ్లాంకెట్ కప్పుకొని అలా కూర్చొని ఉంది. ఇక నేను కూడా యోగా చేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నా. నేను యోగా చేసే లోపల అరౌండ్ ఒక 6:30 అలా తను అలాగే కూర్చొని నిద్రపోయేసింది సోఫా పైన. సరే ఇంక అట్లే పడుకోబెట్టేసా తన్ని. ఇక ఇవాళ బ్రేక్ఫాస్ట్కి హెల్దీ ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ చేస్తున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే బియ్యం పిండి ఇడ్లీలు లేదా రవ్వ ఇడ్లీల కన్నా ఈ ఇడ్లీలు చేయడం చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ. దీనికి సింపుల్ ఒక 1 cup ఓట్స్, 1 cup రవ్వ, బొంబాయి రవ్వ లేకపోతే గోధుమ రవ్వ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. 1 cup పెరుగు, గట్టి పెరుగు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. 3 ఈక్వల్ రేషియోలో తీసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసి మిక్స్ చేసి, కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత ఒక 15-20 minutes అలా పక్కన పెట్టేయాలి. ఒకవేళ అలా కాసేపు పక్కన పెట్టే టైం లేదు అంటే ఓట్స్ ని పౌడర్ చేసి వేసుకున్నట్లయితే ఇమీడియట్ గా మనం ఇడ్లీలు అయితే చేసుకోవచ్చు. ఇలా అన్ని మిక్స్ చేసి ఒక 15-20 minutes అయితే పక్కన పెట్టేయాలి. ఈలోగా నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసాను. ఫస్ట్ పూజ చేద్దాం అనుకున్నాను, బట్ దాన్ని ఏ టైంలో అయినా లేయొచ్చు అనేసి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటే బెటర్ కదా అని. మనమంతా ఎప్పుడు మనకు ఏది ప్రయారిటీ అని చెప్పేసి మన మైండ్లోనే మనము అది ప్రిపేర్ అయినట్లయితే మనకు హడావిడి అనేది ఉండదు. ఇప్పుడు నేను ఒకవేళ పూజ చేసి అలాగా ధన్వి లేచిందంటే హడావిడి, తను బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేయదు, ఆ గ్యాప్లో ఏదో ఒకటి తనకి ఇవ్వాలి కదా అని ఇచ్చేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తను కొంచెమే తిని స్కిప్ చేయడం ఇలాంటివి ఉండకూడదు. సో ప్రయారిటీ ఏది అని మనం ఎప్పుడూ రెడీగానే ఉండాలి. అందుకే చెప్పేది, ఒక ఫీమేల్ ఆర్ ఒక హోమ్ మేకర్గా మనకు డెసిషన్, చిన్న డెసిషన్ అనేది మనం తీసుకుంటూ ఉంటే మనము మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటాం. బికాజ్ మనం ఈ చిన్న హడావిడి పడే ఆ ఫ్రస్ట్రేషన్ ఇంట్లో వాళ్ళ మీదే కదా మనం చూపిస్తాము. అలా ఉండకుండా ఉంటుంది. ఇవాళ ఈ ఓట్స్ ఇడ్లీకి నేను పీనట్ చట్నీ చేస్తున్నా. ఆల్రెడీ రోస్టెడ్ గ్రౌండ్ నట్స్ ఉన్నాయి, టామరిండ్ ప్యూరీ కూడా ఉంది, కొద్దిగా వెల్లుల్లి, దానికి పుట్నాల పప్పు, ఒక 2 చిల్లీస్ అయితే వేసి గ్రౌండ్ నట్ చట్నీ అయితే రెడీ చేశాను. మన ప్రీవియస్ వీడియోలో వీక్లీ మీల్ ప్రెప్స్ చెప్పాను కదా, అవి మీరు తప్పకుండా చేసి పెట్టుకున్నట్లయితే వీక్ మొత్తం హడావిడి ఉండదు. అస్సలు టెన్షన్ లేకోకుండా మార్నింగ్ లేచి మనకు కిచెన్లో పని ఈజీగా అయిపోతుంది. నేను వంట చేస్తున్నానంటే మా ఆయన ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. యాక్చువల్గా నేను వంట నేర్చుకుంది పెళ్ళైన తర్వాత. ఇనిషియల్గా నేను చేసిన వంట తిని నాకు అప్రిషియేట్ చేశారు కాబట్టి నేను ఈ రేంజ్కి వంట నేర్చుకోగలిగాను. ఇంకొంతమందికి చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు నా ఫ్యామిలీలో కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, కానీ అప్పుడప్పుడు ఇలా నన్ను కామెడీ చేస్తూనే ఉంటారు, ఆట పట్టిస్తూ ఉంటారు. నేనే కదా నీకు వంట నేర్పించింది, ఇది ఇలా చేయి, ఇది అలా చేయి అని చెప్పేసి.
ఇంకా మా ధన్వి అయితే ప్రో ఏం మాట్లాడినా కూడా ఇట్లే చెప్పేస్తుంది ఆ సెకండ్కే. ఎప్పుడు అంతే అమ్మ, నేనే కదా నీకు వంట నేర్పించింది, నీ కడుపులో ఉన్నప్పటి నుంచి నీకు అన్నీ నేర్పించాను, అందుకే నాకు ఇంత బాగా మమ్ము చేసి పెడుతున్నావు నువ్వు అంటుంది. ఏదైనా తనకు బాగా నచ్చిన రెసిపీ చేస్తే అమ్మ సూపర్గా చేసావు, నేను చెప్పిందే కదా నువ్వు చేసింది అంటూ ఉంటుంది. ఇలా నాకు చాలా స్ట్రెస్ బస్టర్ లాగా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతుంటే. ఇక చట్నీకి అయితే తాలింపు పెట్టేశాను. ఇలా ఓట్స్ ఇడ్లీకి ఇలా కొద్దిగా చిన్నగా తాలింపు పెట్టి వేసుకుంటే ఈ ఓట్స్ ఇడ్లీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కూడా ఇడ్లీలు చేసుకోవచ్చు, బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ ఆయిల్, ఒక 1-1.5 టీ స్పూన్ అంత నెయ్యి తీసుకొని జీలకర్ర ఆవాలు ఉరద్దాలు వేసుకొని ఒక 5 నుంచి 6 క్యాషూస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేయించుకోవాలి బాగా. ఇలా ఈ క్యాషూస్ వేయడం వల్ల మనకు తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. దీనంతా కూడా బాగా వేయించుకొని కొద్దిగా ఇంగువ వేసి ఒక క్యారెట్ సన్నగా తురిమి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసి వేసుకొని ఇవన్నీ కూడా బాగా మగ్గించుకోవాలి ఈ నెయ్యి ఆయిల్లోనే. ఈ తాలింపుని మనము ఈ ఓట్స్ బ్యాటర్లోకి అయితే, ఇడ్లీ బ్యాటర్లోకి అయితే మిక్స్ చేసేసుకొని ఇడ్లీలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు నార్మల్ ఇడ్లీలు వద్దు అంటారు, అంత టేస్టీగా అయితే ఉంటాయి. పిల్లలకి మనము కూడా 1 ఇయర్ దాటిన పిల్లల దగ్గర నుంచి మనం అందరం తీసుకోవచ్చు, చాలా హెల్దీ. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోవాలి. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఫర్మెంట్ అయ్యింటే వంట సోడా స్కిప్ చేసేయచ్చు. ఇన్స్టెంట్గా చేయడం వల్ల కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఇడ్లీ ప్లేట్స్లలోకి వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే ఓట్స్ ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. నార్మల్ ఇడ్లీల కన్నా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, ఇది ఉడకాలి కాబట్టి. Good morning. Good morning. Under good morning. Good morning. Good morning. ఇక మా ధన్వి కూడా లేచేసింది. నాకు తెలుసు తను లేస్తుంది ఈ టైంకి అనేసి నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చా. ఇంకా తను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేలోగా ఈ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోతుంది. నేను ఇడ్లీలు పెట్టేసి పూజ చేద్దామని అయితే వెళ్ళాను. మాకు ఇంతకుముందే చెప్పాను కదా, మా ఆయన వాళ్ళ తాతగారు కాలం చేయడం వల్ల 3 నెలల వరకు ఇంట్లో పూలు పెట్టకూడదు, అగరబత్తి వెలిగించకూడదు అని. మొన్ననే ఆ 3 నెలల కార్యం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా యాజ్ యూజువల్ పూజ చేసుకోవచ్చు. జస్ట్ గంట కొట్టకూడదు, అలాగే ఇంట్లో టెంకాయ కొట్టుకోవడము, వ్రతాలు లాంటివి చేయకూడదు అని అయితే చెప్పారు. నార్మల్ పూజ చేసుకోవచ్చు. మనకు ఈ పూజ చేసేది ఒకలాంటి అడిక్షన్ లాంటిది. అలా అడిక్ట్ అయిన వాళ్ళకి పూలు పెట్టకుండా పూజ చేయాలంటే కొంచెం ఎక్కడో కష్టంగా అనిపిస్తుంది కదా. నిన్న సాటర్డే అనేసి ఇల్లంతా క్లీన్ చేసి పూజా గది అలాగే ఫోటోలు పూజా సామాన్లు అన్నీ కడిగి బొట్టు పెట్టి రెడీగా చేసుకొని ఉన్నా కాబట్టి ఇప్పుడు మార్నింగ్ లేగానే హడావిడి లేకుండా పూజ చేసుకోగలుగుతున్నాము. చాలా రోజుల తర్వాత ఇంట్లో పూజ. అలాగే రేపు భోగి. మామూలుగా ఆంధ్రలో భోగి రోజు నాన్ వెజ్ తింటారు. కర్ణాటకలో ఎలాగంటే భోగి రోజు తినరు, ఒకేసారి కనుమ రోజే నాన్ వెజ్ చేసుకుంటారు. ఇంకా పండగ ముందు ఆ ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం కదా, నాన్ వెజ్ వద్దులే ఇవాళ ఇంట్లో పూజ చేస్తున్నాం చాలా రోజుల తర్వాత అని చెప్పేసి ఇవాళ సండే నాన్ వెజ్ అయితే వద్దు అనుకున్నాము. మనం డైలీ ఎందుకు ఇంట్లో దీపం పెట్టి పూజ చేయాలని అనుకుంటాము. చాలామందికి పూజ చేయడం అనేది ఒక పెద్ద ప్రాసెస్ లాగా, దానికోసము చాలాసేపు టైం స్పెండ్ చేయాలని ఈ ఆలోచనలతోటే వారానికి ఒకసారో శనివారమో లేదా శుక్రవారమో ఇలా పూజ చేసేవాళ్ళు ఉంటారు. నాకు సంబంధించినంత వరకు మనకు ఇంత లైఫ్ని ఇచ్చి డైలీ హెల్దీ ఫుడ్ కానీ హ్యాపీనెస్ని ఒక ఫ్యామిలీని ఇన్ని రకాలుగా ఇచ్చిన దేవుడికి దీపం పెట్టి దండం పెట్టుకొని ఒక చిన్న గ్రాటిట్యూడ్ని కూడా తెలిపేంత టైం లేదు అంటే మనం మనిషిగా పుట్టి వేస్ట్. అది నా ఫీలింగ్. అది ఎందుకంటే మనం రోజులో దేనిలోకి ఎంతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. అలా కూర్చొని ఒక ఫోన్ పెట్టుకొని రీల్స్ షార్ట్స్ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ గంటల తరబడి టైం వేస్ట్ చేస్తాం. కానీ మన ఇంట్లో ఉండే పూజా గదిని కొంచెం క్లీన్ చేసుకొని ఒక దీపం పెట్టడానికి టైం లేదని సాకులు చెప్తూ ఉంటామే. ఇది చాలా అసలు ఒక సాడ్ థింగ్ అనే చెప్పాలి. నాకే కొంతమంది కమెంట్ చేశారు నాకు కుదరడం లేదు పూజ చేయడానికి అనేసి. అలా కుదరినప్పుడు థింగ్స్ని సింప్లిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ పూజా ఫోటోలు ఉన్నాయి, దేవుడి ఫోటోలు ఎక్కువ ఉన్నాయి, ఇంట్లో దేవుడికి సంబంధించిన ఐటమ్స్ కడగడానికి ఎక్కువ ఉన్నాయంటే వద్దు. అందరు దేవుళ్ళు ఉండాలంటే ఒక ఫోటో పెట్టుకోండి, ఒక దీపం పెట్టుకోండి. సో దట్ క్లీన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. దేవుడు మనకు ఇలా చేయాలి అలా చేయాలని ఏం లేదు.
సింపుల్గా ఏమీ లేదు, మనం ఫ్రెష్ అయ్యి స్నానం చేసుకొని దీపం పెట్టి దండం పెట్టుకుంటే చాలు. ఒక గ్రాటిట్యూడ్, మనకు మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా ప్రశాంతంగా అయితే వాళ్ళ పూజ చేసేసుకున్నాము. ఇక మన యూట్యూబ్ మెయిన్ అప్డేట్ అని చెప్పాను కదా, ఏంటి అది అంటే ఛానల్ స్టార్ట్ చేసి 1.5 year కావస్తుంది. మన స్టార్టింగ్లో చూసుకుంటే బేబీ ఫుడ్ రిలేటెడ్గా అన్నట్టుగా స్టార్ట్ చేసి తర్వాత బేబీ కేర్ అని, తర్వాత ప్రెగ్నెన్సీ రిలేటెడ్, అలాగే హోమ్ స్కూలింగ్, ఇంకా వ్లాగ్స్, ఇలా కంప్లీట్గా మిక్స్డ్ అయిపోయాయి అన్నీ. మన కాంటెంట్ అనేది కొంచెం మిక్స్డ్ అప్ అయినట్టుగా నాకు అనిపించింది. మొన్న అందుకే ఒక పోల్ కండక్ట్ చేశాను, అంటే ఎంతమంది ఆడియన్స్ దేనికి ఉన్నారు తెలుసుకుందామని చెప్పేసి పోల్ కండక్ట్ చేసినప్పుడు 50% వచ్చేసి బేబీ రిలేటెడ్గా ఉన్నారు, ఇంకా 50% వచ్చేసి వ్లాగ్స్, కుకింగ్, దీని రిలేటెడ్గా ఉన్నారు. సో 50% ఉన్నారనమాట వ్లాగ్స్కి, బేబీ రిలేటెడ్ కంటెంట్కి. సో మేము ఇంట్లో డిసైడ్ అయింది ఏంటి అంటే, ఈ డెసిషన్ వల్ల ఎవరికి హర్ట్ అవ్వకూడదు, మన వ్యూవర్స్ అందరికీ హ్యాపీగా, అంటే చూడడానికి ఇష్టపడేలాగే ఉండాలి అనేసి ఒక డెసిషన్ అయితే తీసుకున్నాం. ఇది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఏంటి అది అంటే, ఇంకా ఈ వ్లాగ్ నుంచి కూడా తీసుకొని ఇంకా కమింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, నా డే టు డే లైఫ్లో మా రొటీన్ని షేర్ చేస్తూ, అందులో కుకింగ్ కావచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్, హెల్ప్ఫుల్ టిప్స్, ఇవన్నీ కూడా మోటివేషనల్, ఇవన్నీ షేర్ చేస్తూ అడిషనల్లీ బేబీ రిలేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో, అంటే ధన్విక్ రిలేటెడ్గా ఆర్ పేరెంటింగ్వి కావచ్చు, బేబీ హోమ్ స్కూలింగ్, నేను ఆ రోజు ధన్వికి ఏ యాక్టివిటీ చేయించాను, లేదా ఏ రైము, లేదా ఏ కాన్సెప్ట్ నేర్పించాను అని చెప్పేసి వీడియో ఎండ్లో, ఖచ్చితంగా వీడియో ఎండ్లో అయితే నేను యాడ్ చేస్తాను. ఒకవేళ ఆ రోజు ఏదైనా యాక్టివిటీ, ఇప్పుడు సండే వచ్చింది, సాటర్డే వచ్చింది, యాక్టివిటీ చేయించలేకపోయానంటే వీక్లో ఏదో ఒక రోజు చేయించిన యాక్టివిటీ ఆర్ టాపిక్ని అయితే నేను వీడియో ఎండ్లో షేర్ చేస్తాను. సో దట్ మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకు నేను వీడియో ఎండ్లోనే షేర్ చేయాలనుకుంటున్నాను అంటే, వ్లాగ్స్ చూసేవాళ్ళంటే ఇప్పుడు ఓన్లీ పిల్లలు ఉండే పేరెంట్స్ కాదు కదా మన ఛానల్ని చూస్తూ ఉండేది, నార్మల్ హోమ్ మేకర్స్ ఆర్ ఫీమేల్, వేరే ఎవరైనా సరే మన వీడియోస్ చూసే వాళ్ళకి ఇన్ బిట్వీన్ నేను బేబీ రిలేటెడ్ యాడ్ చేసినట్లయితే అంత ఇంట్రెస్టింగ్గా చూడరు, ఒకలాగా క్లమ్జీగా అయిపోతుంది. సో వీడియో ఎండ్ వరకు ఒక ఫ్లో వెళ్తుంది, డే రొటీన్ ఏం జరిగింది అని. పేరెంట్స్ ఎవరైతే ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ ఉంటారో వీడియో ఎండ్లో ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అయ్యే టాపిక్ అయితే నేను షేర్ చేస్తాను. అందుకే ఖచ్చితంగా ఇక పైన వచ్చే ప్రతి వీడియో ఇవాల్టి నుంచి కలుపుకొని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసినట్లయితే మా డే టు డే లైఫ్ రొటీన్, అలాగే కుకింగ్, బేబీ రిలేటెడ్ కంటెంట్, పేరెంటింగ్స్ కంప్లీట్గా ఒక ప్యాకేజ్ లాగా అయితే వస్తుంది. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ కావాలి అంటే నాకు కమెంట్ చేసినట్లయితే నేను దాన్ని వీడియో ఎండింగ్లో ఒక చిన్న టాపిక్గా కవర్ చేస్తాను. బికాజ్ ఎందుకు నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అంటే, హోమ్ స్కూలింగ్ సపరేట్గా చేయడం అనేది నాకు ఎస్పెషల్లీ చాలా ఛాలెంజింగ్గా ఉంది. ఇప్పుడు ధన్వి మీరు నమ్మరు, చాలా యాక్టివ్గా ఉంది. ఒక చోట తనకి నార్మల్గా యాక్టివిటీ చేయించేది ఒక 5-10 minutesలో అయిపోతుంది. నేను వీడియో షూట్ చేయాలంటే దానికి అంత సెటప్ చేసుకోవాలి, దానికి ధన్విని ప్రిపేర్ చేయాలి. సో ఎందుకంటే ఆ అపియరెన్స్ అనేది బాగుండాలి అని ఫీల్ అవుతాము, ఎవరైనా అంతే కదా, అలాగా కుదరడం లేదు అది. అందుకని చెప్పేసి మేము ఈ డెసిషన్ అయితే తీసుకున్నాము. అండ్ నేను ఒకవేళ వర్బలీ కూర్చొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే అంత ఓపిక ఎవరు చూడడం లేదు, అది వ్యూస్ ద్వారానే నాకు తెలిసిపోతుంది. సో ఎందుకు ఇంత నేను స్ట్రగుల్ చేసేది అంటే, కొంతమందికి రీచ్ అవ్వాలని. ఆ రీచ్ అవ్వడం లేదు అంటే నాకు చేయడానికి ఎక్కడ ఇంట్రెస్ట్ రావడం లేదు. అందుకనేసి ఈ రీసెంట్ టైంలో చూసుకుంటే వ్లాగ్స్ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, హోమ్ మేకింగ్ కానీ మోటివేషనల్ టిప్స్ షేర్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఓకే, దీంట్లోనే వీడియో ఎండ్లో పేరెంటింగ్ టిప్స్ కానీ బేబీ రిలేటెడ్ది షేర్ చేసినట్లయితే చాలామందికి రీచ్ అవుతుంది. సో దట్ ప్రతి ఒక్కళ్ళకి ఈ హోమ్ మేకింగ్ అనేది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. అడిషనల్లీ ఈ బేబీని యాడ్ చేయడం వల్ల మన వ్యూవర్స్ ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ఉంటారని అయితే ఈ డెసిషన్ తీసుకున్నాము. ఖచ్చితంగా మీ ఒపీనియన్ని నాకు కమెంట్లో షేర్ చేయండి. అండ్ కమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే చాలా కమెంట్స్ వస్తున్నాయి, లిటరలీ మీరు నమ్మరు. నాకు కానీ ప్రతి కమెంట్కి రిప్లై ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. అందులో పేరెంటింగ్ది కదా, చాలా డీటెయిల్గా రిప్లై ఇవ్వాలి. ఊరిని ఏదో నేను అలా కట్ అండ్ పేస్ట్లా థ్యాంక్ యూ ఓకేలా చెప్పేలాగా ఉండదు, చాలా టైం తీసుకుంటుంది, నాకు అది కుదరడం లేదు. సో దీనికి నేనేం ఆలోచించాను అంటే, అలా ఏమైనా టిపికల్గా ఉండే మీరు కమెంట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో దాని గురించి నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో బేబీ రిలేటెడ్గా మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా నాకు వీడియోలో మీరు కమెంట్ చేయండి, నేను నోట్ డౌన్ చేసుకొని నెక్స్ట్ వీడియో ఎండ్లో నేను ఖచ్చితంగా ఆ డౌట్ని అయితే క్లియర్ చేస్తాను. సో కమెంట్కి నేను రిప్లై చేయలేదనేసి దయచేసి ఫీల్ అవ్వకండి, నెక్స్ట్ వీడియో చూడండి, ఖచ్చితంగా మీ డౌట్ క్లియర్ చేసి ఉంటాను. సో ఇది అప్డేట్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి. ఇంకా ఫర్దర్ వీడియోస్కి, మన ఫర్దర్
అప్కమింగ్ జర్నీలో కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇంకా ఏమేమి టాపిక్స్ కావాలి, దేని రిలేటెడ్గా కావాలి అని నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను అప్కమింగ్ వీడియోస్లో అన్నీ యాడ్ చేస్తాను. అండ్ వీడియోస్ని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో దట్ ఖచ్చితంగా మన ఛానల్లో చూసుకుంటే నార్మల్గా వీడియోస్ని అయితే నేను షేర్ చేయను. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండేలాగానే ఆ డే ఒక వ్లాగ్ షేర్ చేస్తానంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ని దాంట్లో ఇవ్వడానికే ట్రై చేస్తాను. సో టైం తీసుకొని వీడియోస్ చూడండి. మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉంటుందని అయితే కోరుకుంటున్నాను. ఇంకా ప్రతిరోజు కూడా పూజ అయ్యాక ఇంట్లో అన్ని రూముల్లో కూడా ధూపం అయితే వేస్తాను. ఈ ధూపం వేయడం వల్ల ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది, అంటే పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అని అంటారు కదా. సో అందుకు అండ్ ఆ ఫ్రేగ్రెన్స్ వల్ల మనకు కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. ఇంకా పూజ తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. ఓట్స్ ఇడ్లీ, పీనట్ చట్నీ. ధన్వీకి కూడా సేమ్ ఇదే, సపరేట్గా అయితే చేయలేదు. అండ్ బేబీ ఫుడ్ రిలేటెడ్గా అయితే ధన్వీ మోస్ట్లీ మనం ఇంట్లో ఏం చేసుకుంటామో అదే, తనకు కూడా సపరేట్గా చేయడం లేదు. ఇంకా స్నాక్స్ మాత్రం అంటారు కదా, స్నాక్స్ కూడా నేను ఏ వీడియోస్లో అయితే ఇంకా నేను వచ్చే కమింగ్ వ్లాగ్స్లలో కూడా ఆ వీడియోలోనే స్నాక్స్ రెసిపీస్ కూడా షేర్ చేస్తాను. ఇది బేబీ ఫుడ్ వీడియో అప్డేట్ అయితే. ధన్వీ అలా సపరేట్గా కుక్ చేసే స్టేజ్ నుంచి దాటేసింది. నెక్స్ట్ ధన్వీ స్కూల్కి వెళ్తే అప్పుడు తన లంచ్ బాక్స్కి సపరేట్గా ఏం చేస్తా, స్నాక్స్, ఇలా ఆల్ టుగెదర్ సపరేట్గా అయితే షేర్ చేస్తాను. అవి ఫ్యూచర్ వీడియోస్లో. ప్రజెంట్కి అయితే అలా ప్లానింగ్ అయితే ఏం లేదు. సో మేము రొటీన్ వ్లాగ్స్లోనే తనకు ఏం ఫుడ్ పెడతాము, ఏం స్నాక్స్ చేస్తాము అనేసి అయితే షేర్ చేస్తాను. ఇక బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక యాక్టివిటీ అలాగే ఒక రైమ్ ధన్వీకి చేపించాను. అది వీడియో ఎండ్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ అయితే లంచ్ ప్రిపేర్ చేయడానికి వచ్చాను. ఇవాళ లంచ్కి ఆకుకూర పప్పు, ఈ అలసందలు వస్తాయి కదా, పచ్చి అలసందలు బీన్స్ అనేసి అమెజాన్ ఫ్రెష్లో కనిపిస్తే ఆర్డర్ చేసాము. ఈ సీజన్ వచ్చినప్పుడే ఇవి అవైలబుల్గా ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ మనకు బీన్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఫ్రై ఇలా చెయ్యండి, టేస్ట్ చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఈ ఆకుకూరని కూడా నేను ఎప్పుడు అంటే మొన్నే చెప్పాను కదా, వీక్లీ మీల్ ప్రెప్లో ఇలా కట్ చేసి క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. సో దట్ ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసి వంట చేసే ముందు ఇలా ఒకసారి కట్ చేసి కొద్దిగా ఉప్పు వేసి వాటర్లో ఒక 15 మినిట్స్ అయినా సోక్ చేసి పెట్టేయాలి. ఎందుకంటే చాలా కెమికల్ స్ప్రే చేస్తుంటారు కదా, పెస్టిసైడ్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ పోవాలంటే ఖచ్చితంగా కొద్దిగా ఉప్పు వేసి కాసేపు సోక్ చేసి బాగా వాష్ చేస్తే వెళ్తాయి. ఆకుకూరలకనే కాదు, మిగతా ఏ వెజిటేబుల్స్కైనా, ఎస్పెషల్లీ గ్రేప్స్, స్ట్రాబెర్రీస్ పిల్లలకి ఇచ్చేవైతే చాలా కెమికల్ స్ప్రే చేసి ఉంటారు. కొద్దిగా సాల్ట్, వెనిగర్, వంట సోడా వేసి వాటర్లో ఒక 10-15 మినిట్స్ సోక్ చేసిన తర్వాత వాష్ చేసి ఇవ్వండి. పిల్లలకే కాదు, మనం కూడా ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇక ఈ ఆకుకూర పప్పు మామూలుగా అయితే పప్పు ఆకుకూర అంతా వేసేసి ఉడికించి తర్వాత తాలింపు పెట్టుకుంటారు కదా, కానీ ఇలా ముందు తాలింపు పెట్టుకొని పప్పు చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను వర్క్ చేస్తున్నప్పుడు మా కొలీగ్ ఒకరు తమిళ అమ్మాయి, సో తను చెప్పారు ఈ రెసిపీని. ఒకసారి ట్రై చేశాను, బాగా నచ్చింది, మా ఇంట్లో అందరికీ కూడా నచ్చింది. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్లోకి ఫస్ట్ అయితే మెంతులు వేసుకోవాలి. పప్పుకు మెంతులు మంచి టేస్ట్ని ఇస్తాయి అండ్ డైజెషన్కి మంచిది. మెంతులు వేసుకుని జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా దంచిన వెల్లుల్లి, ఒక ఆనియన్, ఇంకా కారానికి సరిపడా మిరపకాయలు, కరివేపాకును వేసి కొద్దిగా ఇంగువ వేసుకొని బాగా ఈ ఆనియన్స్ అన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపును వేసి బాగా కలుపుకొని ఒక చిన్నవైతే 2 టొమాటోలు, పెద్దదైతే ఒక టొమాటోని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక వంకాయ వేస్తున్నాను. వంకాయ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుకూరని కూడా వేసి ఈ వంకాయ, టొమాటో, ఈ ఆకుకూరలు అన్నీ కూడా బాగా మగ్గి ఈ ఆకుకూరలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా నూనెలో వేయించుకోవాలి. అప్పుడే ఈ పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ వేగేలోగా నేను ఈ అలసందల బీన్స్ని అయితే కట్ చేసుకుంటున్నాను. సో సైడ్ బై సైడ్ ఇలా అది అయ్యేలోగా ఇవి కట్ చేసి పెట్టేసుకుంటాను. సో సైమల్టేనియస్గా మనకు వంట అయిపోతుంది. ఈలోగా ఆకుకూర అంతా కూడా బాగా మగ్గిపోయింది. ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక 6 hours ముందు సోక్ చేసిన కందిపప్పు అలాగే పెసరపప్పునైతే యాడ్ చేస్తున్నాను. ఎందుకు నేను ఈ రీసెంట్ టైమ్స్లో 2 యాడ్ చేస్తున్నానంటే ధన్వీకి ఇంతకుముందు కిచిడి చేసేదాన్ని, పెసరపప్పు ఎక్కువగా వాడేదాన్ని కదా. సో ఇప్పుడు తనకు సపరేట్గా కుక్ చేయడం లేదు కాబట్టి మేము చేసుకునే ఈ పప్పు రెసిపీస్ ఏవైతే ఉన్నాయో అందులోకి పెసరపప్పును కూడా యాడ్ చేస్తున్నాము. 2 వంతుల కందిపప్పు, 1 భాగం పెసరపప్పు తీసుకొని వాష్ చేసి ఒక 6 గంటల పాటు అయినా ఇవి నానాలి. ఇలా నానితేనే మనకు దీనివల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అలాగే దీంట్లో ఉండే నైట్రేట్స్ అన్నీ కూడా వెళ్ళిపోతే మనకు ఎలాంటి
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు పప్పు తినడం వల్ల. ఇలా నానబెట్టిన పప్పును కూడా వేసేసి పప్పు కావాల్సినంత వాటర్ కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. సైడ్ బై సైడ్ ఈ అలసందల బీన్స్ని కూడా నేను స్టీమ్ చేయడానికి పెట్టాను. ఇది స్టీమ్ చేసి తాలింపు చేసుకుంటే బాగుంటుంది. ఇవి స్టీమ్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఒక 20-25 మినిట్స్ అయినా కూడా మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఈ పప్పు కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు రసము లేదా నేనైతే ఈ టామరిన్ ప్యూరీ యాడ్ చేస్తున్నా. మొన్న ప్రిపేర్ చేసిన చింతపండు ప్యూరీ ఇది ఎలా చేయాలనేసి డీటెయిల్గా వీడియో షేర్ చేశాను కదా. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చేయండి. ఒక 2-3 ఉన్నప్పుడే ప్రతి రెసిపీకి కొద్దిగా చింతపండు నానబెట్టి రసం తీయాలన్నప్పుడు ఆ కొంచెం చింతపండు నానబెట్టలేము, అలాగని ఎక్కువ నానబెడితే వేస్ట్ అవుతుంది. ఇలాంటి డిఫికల్టీస్ వద్దు అంటే ఇలా ప్యూరీ చేసి పెట్టుకుంటే మనకు 2 months వరకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేయండి. ఒక 1 teaspoon ఈ చింతపండు ప్యూరీ వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా మ్యాష్ చేయాలి. ఒకవేళ కారం తక్కువ తినే పిల్లలు అంటే ఒక 1 year 2 years లోపు పిల్లలు ఉన్నారంటే ముందుగానే ఇలా మ్యాష్ చేయడానికన్నా ముందు కొద్దిగా దీంట్లోంచి పప్పు తీసి పెడితే ఆ మిరపకాయలు ఏవైతే వేసి ఉంటామో అవి ఇంకా మెదిగిండవు కదా, సో దాని కారం రాదు. కాబట్టి పిల్లలకి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి అన్నంతో కలిపి పెట్టేయచ్చు. సపరేట్గా కిచిడి చేయాల్సిన అవసరం ఉండదు. నన్ను ఒకరు అడిగారు అంటే కిచిడీలు సపరేట్గా చేయడానికి టైం ఉండదు, మనం చేసే రెసిపీస్లే పిల్లలకి ఎలా పెట్టొచ్చు అంటే సేమ్ ఇంతే సాంబార్ కానీ పప్పు కానీ ముందుగానే కొద్దిగా వాళ్ళకి తీసి పెట్టి కొంచెం నెయ్యి వేసి పెడితే సరిపోతుంది. ఇలా దీన్ని మ్యాష్ చేసిన తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు, ఎప్పుడే కానీ కూరల్లోకి పప్పు కానీ సాంబార్కి కొద్దిగా వేడి నీళ్ళు వేస్తేనే ఎక్కువసేపు పాటు చెడిపోకుండా ఉంటుంది అండ్ టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకొని దీన్ని ఒకసారి బాగా వేడి చేసుకోవాలి అంతే. దీనికి మళ్ళీ తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి ఫస్ట్లో పెట్టిండే తాలింపే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి పప్పు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్లో షేర్ చేయండి. ఈ బీన్స్ తాలింపు కోసము కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులోకి పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు, కొద్దిగా ఇంగువ. నేను ఇంగువ మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్కి వేస్తాను ఎందుకంటే డైజెషన్కి మంచిది. అందులో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంగువ యాడ్ చేయండి, వాళ్ళ అరుగుదల బాగుంటుంది, అలాగే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి స్టీమ్ చేసి పెట్టుకున్న ఈ బీన్స్ని కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలిపి ఒక 2 minutes మూత పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం బీన్స్ని స్టీమ్ చేసి ఉంటాం కాబట్టి ఈ ఫ్రై జస్ట్ 5 minutesలో రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ గ్రౌండ్ నట్ వెల్లుల్లి కారము, ఇది చట్నీ ప్రీమిక్స్ రెసిపీ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. సో ఇది నేను మోస్ట్లీ ఇలా తాలింపులకే వాడతాను ఎక్కువ, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 minutes కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేయొచ్చు. జస్ట్ 5 minutesలో అయిపోయే తాలింపులు ఇవన్నీ కూడా. నేను మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్ ఇలాగే చేస్తా, ఎక్కువ ఆయిల్ పట్టదు, హెల్దీగా మనము వెజిటేబుల్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. చిన్న పిల్లలు ఉన్నారు, కారం తినని పిల్లలకైతే మనం పసుపు వేసి కలిపిన తర్వాత ఒక 1 minute కుక్ చేసి సపరేట్గా తీసి పెట్టాలంటే ఈ కారం పొడి యాడ్ చేయడానికన్నా ముందే తీసి పెడితే పిల్లలకి వెజిటేబుల్ స్టిర్ ఫ్రై లాగా సర్వ్ చేయొచ్చు. అంతే సింపుల్, మనము ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు మనం ఇంట్లో చేసుకునే దాన్ని ఇలా కొద్దిగా ఆలోచించి ప్లాన్ చేసి తీసి పెడితే హెల్దీ న్యూట్రిషియస్ మీల్స్ అయితే పిల్లలకి మనం సర్వ్ చేయొచ్చు. ఇది మా లంచ్. ఇక దానికైతే కొద్దిగా నెయ్యి వేసి అన్నం, పప్పు, అలాగే బీన్స్ ఫ్రై, పెరుగు ఖచ్చితంగా మా లంచ్లో యాడ్ చేసుకుంటాం. మంచి ప్రోబయోటిక్, పిల్లలే కాదు మనం కూడా డైలీ ఒక 1 cup పెరుగునైతే లంచ్లోకి తీసుకోవడం చాలా మంచిది. ఇలా లంచ్ ఫినిష్ చేసేసాము. ఇంకా లంచ్ అయిపోయాక ఇవాళ మల్టీగ్రెయిన్ చపాతీ పిండి అయితే ప్రిపేర్ చేద్దామని నిన్ననే దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చుకున్నాము. మామూలుగా మేము ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ యూస్ చేస్తాము, బట్ వీడియోస్లో రీసెంట్గా చూసింది దీనిలో కూడా మైదా కలుపుతున్నారు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు, మనం చేసే ప్రాసెస్ని చూడము. అంతెందుకు, హెల్తీగా మనమే ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ కావాల్సినవన్నీ మనకు షాప్లో దొరుకుతాయి, చక్కగా తెచ్చి మనం చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంట్లోనే చేద్దామనేసి అయితే తీసుకొని వచ్చాము. ఏమ్రా చేస్తున్నా? ఎందుకు కొలుస్తావు? నేను బెండకాయలు నాకు కావాలని కడిగి పెడితే ఇట్లా నా చేసేది, నువ్వు సీడ్స్ అన్ని తీసేస్తున్నావా? ఎందుకు? ఏం వంటకి?
బెండకాయతో బిర్యానీ చేస్తావా? నేనేమో మల్టీగ్రెయిన్ గోధుమ పిండికి అంతా ప్రిపేర్ చేస్తుంటే ఇటు పక్క నేను కడిగి పెట్టిన ఈ బెండకాయలనేమో ఎత్తుకొని వచ్చేసింది. అన్నీ తనకు భలే ఇష్టం. ఇట్లా నేను ఎప్పుడు బెండకాయలు కడిగి పెట్టినా తీసుకొచ్చేస్తుంది. ఇలా దానిలో ఉన్న సీడ్స్ని రిమూవ్ చేస్తుంది. నేను సరేలే కానీ తనకు కాసేపు ఒక యాక్టివిటీ లాగా అయితే ఉంటుంది అనేసి వదులుతాను. అలా ఒక 2-3 బెండకాయలు అయితే తను ఇలా తీసేసుకుంటుంది. ఇది కైండ్ ఆఫ్ వాళ్ళ ఫైన్ గ్రాస్ మోటార్ స్కిల్స్కి, సెన్సరీ స్టిమ్యులేషన్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఓనన్నా తీనన్నా, నువ్వే మెల్లగా నా పని అయ్యేంత వరకు తీస్తూ ఉండు, సరేనా? ఇప్పుడు నేనేం చేయాలి? దీనికి చెప్పాను కదా నీకు, ఇట్లా అంటే వచ్చేస్తుంది నాన్న. చూడు, ఇంతే సింపుల్. పో ఓపెన్ చేసుకో ఇంకా, ఓకేనా? మేము నైట్ టైమ్స్ మ్యాక్సిమం చపాతీలే చేసుకుంటాము. ఇంకా మల్టీగ్రెయిన్ చపాతీ పిండిలో కూడా మైదా ఉంది అని తెలిసినప్పటి నుంచి ఇంకా తినాలంటే భయం వేసేసింది. ఒక 2 to 3 డేస్గా చపాతీలే చేయలేదు. ఇంక ఇవన్నీ తీసుకుని వచ్చి ఇవాళైతే ఈ చపాతీ పిండి రెడీ చేసుకొని ఇంట్లోనే చేద్దామని డిసైడ్ అయ్యాము. మంతెన సత్యనారాయణ రాజు గారి వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి చపాతీ పిండిని అయితే రెడీ చేస్తున్నాను. నేను అన్ని 2 kgs గోధుమలకి నేను తీసుకున్నాను రేషియో. మీకైతే 1 kgకి నేను రేషియోస్ చెప్తాను. సో దట్ మీరు ఎన్ని కేజీలు తీసుకుంటే అకార్డింగ్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. 1 kg గోధుమలకి 50 grams రాగులు, 50 grams పెసళ్ళు, గ్రీన్ గ్రామ్, ఇంకా రిమైనింగ్ ఏం తీసుకుంటామో అవన్నీ కూడా నేను 50 grams రేషియోలోనే తీసుకున్నాను. నేనైతే గోధుమలు, రాగులు, గ్రీన్ గ్రామ్స్, అలాగే ఈ కార్న్ వస్తుంది కదా మొక్కజొన్నలు, ఎండబెట్టిన మొక్కజొన్నలు, అలాగే సజ్జలు 50 grams సజ్జలు, 50 grams సోయా, 50 grams జొన్నలు, ఒక 100 grams ఓట్స్ వేయడం వల్ల చపాతీలు బాగా సాఫ్ట్గా వస్తాయి. ఎవరికైనా థైరాయిడ్ ఇష్యూ ఉంది అనేవాళ్ళు ఈ సోయాబీన్ అయితే అవాయిడ్ చేయొచ్చు. రిమైనింగ్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులోకి మనము శనగలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నల్ల శనగలు వస్తాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. బట్ అవి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. నైట్ టైమ్స్ తింటాం కాబట్టి గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం నేను అది స్కిప్ చేస్తున్నాను. కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రేషియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసి అకార్డింగ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతే, ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మిల్లో గ్రైండ్ చేయించుకొని వచ్చి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత జల్లెడ పట్టించి ఎత్తి పెట్టుకున్నట్లయితే మనకు హ్యాపీగా ఒక 1 month వస్తుందని నేను అనుకుంటున్నాను. చూడాలి ఈ రేషియోస్ అంటే ఎంత క్వాంటిటీ చేసుకుంటే 1 monthకి సరిపోతుందని. మేము ఫస్ట్ టైమే కదా, ఈసారి తెలుస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి అకార్డింగ్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంతే, చాలా సింపుల్గా మనము ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవాళ మాకు వర్షం పడుతోంది, బయట వెళ్ళడానికి కుదరలేదు. నెక్స్ట్ నేను ఇది మిల్లు పట్టించుకొచ్చిన తర్వాత చపాతీలు ఎలా ఉన్నాయి అనేది నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే రివ్యూ షేర్ చేస్తాను. నాకు తెలిసి చపాతీలు బాగా సాఫ్ట్గానే వస్తాయి అనుకుంటున్నాను. ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్దీ, చక్కగా మన కళ్ళ ముందరే చూస్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి డౌట్స్ ఉండవు. సో మీరు తప్పకుండా ఇంట్లోనే చపాతీలు రెగ్యులర్గా చేసుకునే వాళ్ళైనా హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీంట్లో చపాతీలు, పుల్కాలు, పూరి అన్నీ చేసుకోవచ్చు. అండ్ ఇంకా నేను దానివి కుకీస్ చేస్తుంటాను కాబట్టి హ్యాపీగా ఈ పిండితోటే కుకీస్కి కానీ, కేక్ కానీ, బ్రెడ్ అన్నిటికీ వాడుకోవచ్చు. ఇక ఇవాళ ఈవినింగ్ స్నాక్ అయితే ఏం చేయలేదు. మనం చేసిన డ్రై ఫ్రూట్స్ లడ్డు ఉన్నాయి కదా, అవే ఖాళీ చేద్దామని చెప్పేసి తలా ఒక డ్రై ఫ్రూట్స్ లడ్డు తీసుకొని నేను ఈ బ్లూ టీ ఫ్లవర్స్ వస్తాయి కదా, దాంతో హెర్బల్ టీ లాగా చేసుకున్నాను. ఆల్రెడీ దీని గురించి కూడా ఒక వీడియోలో షేర్ చేసినట్టున్నాను. చాలా మంచిది, మనకు చాలా స్ట్రెస్ రిలీఫ్కి, అలాగే యాంగ్జైటీ ఉండే వాళ్ళకి, ఫ్రీక్వెంట్గా టయర్డ్నెస్ వస్తున్న వాళ్ళు ఈ బ్లూ టీ ఫ్లవర్స్తో ఒకసారి హెర్బల్ టీ చేసుకొని ట్రై చేయండి. చాలా రిలీఫ్ అనిపిస్తుంది మనకు. ఆ యాంగ్జైటీ, స్ట్రెస్ ఫీలింగ్ అంతా తగ్గుతుంది. చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. నేను అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాయి. జనరల్లీ ఈవినింగ్స్ నేను క్యామమిలే టీ తీసుకుంటాను. ఎప్పుడైనా కొంచెం హెడేక్గా ఉంది అన్నప్పుడు ఈ బ్లూ టీ ఫ్లవర్స్తో అయితే హెర్బల్ టీ చేసుకుంటాను. ఇక ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాతనే ధన్వికి ఒక చిన్న యాక్టివిటీ కూడా చేపించాను. ఏంటిది అంటే తనకు ఆల్రెడీ ఈ ప్రీ రైటింగ్ స్కిల్స్లో వచ్చే లైన్స్ అంటే స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, కర్వ్ లైన్స్, అలాగే స్లాంటింగ్ లైన్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయించే చక్కగా అన్నీ రాస్తోంది తను. అలాగే ఈ మధ్య ఒక ట్రేసింగ్ కూడా తను పర్ఫెక్ట్గా చేస్తోంది. సో ఇంకా పెయింటింగ్ నేర్పిద్దాం తనకి. అంటే స్క్రిబుల్ లాగా పెయింట్ చేస్తుంది, బట్ స్ట్రక్చర్డ్ లైన్లో అంటే 2 లైన్లు గీసి మధ్యలోనే ఎలా పెయింట్ చేయాలనేసి అయితే నేర్పిద్దామని స్టార్ట్ చేశాను. సో ఇవాళ వచ్చేసి ఈ ప్రీ రైటింగ్ స్కిల్స్లో భాగంగా ఈ స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, అలాగే లెఫ్ట్ కర్వ్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, రైట్ స్లాంటింగ్ లైన్,
లెఫ్ట్ కర్వ్ రైట్ కర్వ్ డ్రా చేసి దాని లోపలే పెయింట్ చేయాలి. సో ఇది తనకు నేను చేపించిన యాక్టివిటీ అయితే చాలా పర్ఫెక్ట్గా చేసింది. ఈ యాక్టివిటీ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే కలర్స్, మనము పెయింట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కలర్స్ నేమ్స్ తెలుసుకుంటారు. అలాగే ప్రీ రైటింగ్ స్ట్రోక్స్ ఏవైతే ఉన్నాయో స్టాండింగ్ లైన్, స్లీపీ లైన్, కర్వీ లైన్స్, స్లాంటింగ్ లైన్స్ ఇవన్నీ తెలుసుకుంటారు. అలాగే వాళ్ళ ఫింగర్ మజిల్స్ స్ట్రెంగ్తెన్ అవుతాయి. ఎందుకు అంటే పెన్సిల్ని కానీ క్రేయాన్ని కానీ ఇక్కడైతే పెయింటింగ్ బ్రష్ని హోల్డ్ చేస్తారు కాబట్టి ఆ ఫింగర్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. వాళ్ళకు నెక్స్ట్ రాయడానికి వాళ్ళకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సెన్సరీ స్టిమ్యులేషన్కి, ఫైన్ గ్రాస్ మోటార్ స్కిల్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్కి కూడా ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే స్ట్రక్చర్డ్ లైన్లో రాయమన్నాం కాబట్టి వాళ్ళలో ఉన్న క్రిటికల్ థింకింగ్ అలాగే వాళ్ళ క్రియేటివ్ సెన్స్ కూడా డెవలప్ అవుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ యాక్టివిటీ వల్ల. సో ఈ యాక్టివిటీ వచ్చేసి 2.5 years అబోవ్ పిల్లలతో చేపియొచ్చు. అంతకన్నా ముందు పిల్లలకి ప్రీ రైటింగ్ స్కిల్స్ అసలు ఎలా నేర్పించాలి అంటే 1 year దాటిన పిల్లలకి స్క్రిబ్లింగ్, పెన్సిల్ ఆర్ క్రేయాన్ ఏదైనా కొద్దిగా లావుగా ఉండే క్రేయాన్ ఇచ్చి స్క్రిబ్లింగ్ అంటే పేపర్ ఇచ్చేస్తే వాళ్ళు ఫ్రీగా స్క్రిబుల్ చేస్తారు. అది ఫస్ట్ స్టేజ్. అది 1 year దాటిన పిల్లలకి చేపించవచ్చు. తర్వాత వచ్చేసి వాళ్ళు అలా స్క్రిబ్లింగ్ చేసిన తర్వాత మనము స్ట్రక్చర్డ్గా ఏదైనా షేప్ కావచ్చు, సర్కిల్, స్క్వయర్ అలా షేప్స్ ఏవైనా డ్రా చేసేసి దాని లోపల స్క్రిబుల్ చేయమనాలి. అది స్ట్రక్చర్డ్ స్క్రిబ్లింగ్ అవుతుంది. అలా వాళ్ళకి ఆ కంట్రోలింగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం చేయాల్సింది ఇంట్లో సెన్సరీ రైటింగ్ లాగా నేర్పియాలంటే శాండ్ కానీ, రవ్వ కానీ, లేకపోతే సాల్ట్ కానీ తీసుకొని అందులో పిల్లలు వేలుతోటి స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, కర్వ్స్ లేదా స్క్రిబ్లింగ్, ఫ్రీ స్క్రిబ్లింగ్ అయినా కూడా అది కొద్ది రోజులు చేపియాలి. సో దట్ వాళ్ళకు ఫింగర్ గ్రిప్ అనేది కంట్రోల్ వస్తుంది, ఎలా రాయాలో ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ ఇవన్నీ నేర్పించింటాం ఆల్రెడీ. దీన్ని మనము ట్రేసింగ్ అంటే డాట్స్ లాగా పెట్టి ఎలా డాట్స్ని జాయిన్ చేసుకుంటూ రావాలి, ఇది ట్రేసింగ్. ఇవన్నీ మనం చేపించేసరికి పిల్లలకి 2 years వచ్చేస్తుంది. సో 2 yearsలోగా ఇవన్నీ పర్ఫెక్ట్ అయిపోతారు. దాని తర్వాత ఇలా మనము స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ లేకపోతే ఏదైనా ఒక లైన్ స్ట్రక్చర్డ్ లైన్స్ ఏమైనా గీసి దాని లోపల క్రేయాన్స్తో కానీ లేదంటే కలర్ పెన్సిల్స్తో కానీ లేని వాళ్ళ పెయింట్తో పెయింటింగ్ చేపిస్తున్నాను కదా, ఇలా చేపించడం వల్ల వాళ్ళ కంట్రోలింగ్ అంటే ఎలా డ్రా చేయాలి, ఎలా రాయాలి అని తెలుస్తుంది. ఇవన్నీ పర్ఫెక్ట్ అయ్యారంటే పిల్లలు ఆటోమేటిక్గా రాయడం ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు ఆల్ఫాబెట్స్ అన్ని స్టార్ట్ అయ్యేది ఈ ప్రీ రైటింగ్ స్ట్రోక్స్ తోటే కాబట్టి ఇవి పిల్లలు పర్ఫెక్ట్ అయితే ఒక 2.5 years 3 years లోపల ఇవన్నీ వచ్చేస్తే నెక్స్ట్ వాళ్ళు నర్సరీకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి రాయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవి స్టెప్ బై స్టెప్గా నేను ఫాలో అవుతూ వచ్చిండేది. ఇంకా ధన్వి ఈ ఫైనల్ స్టెప్లో ఉంది. తను ఆల్మోస్ట్ మీరు నెంబరు గోడల పైన అంతా చాక్ పీస్ తీసుకొని ఏబిసిడీలు రాస్తోంది తను. అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇవాళ వచ్చేసి తనకు ఈ పెయింట్తో చేపిస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్స్ కదా. వాళ్ళలో ఉన్న క్రియేటివ్ సెన్స్ అనేది డెవలప్ అవ్వడానికి ఇవన్నీ హెల్ప్ఫుల్ అవుతాయి. పెయింటింగ్ కూడా నేర్చుకోవాలి. మేము డాబుల్ ప్లే ఆర్ట్ ఫింగర్ పెయింట్స్ అయితే యూజ్ చేస్తున్నాము. చాలా పెయింట్స్ ఇంతకుముందు వాడాం కానీ ఆ స్ట్రెయిన్స్ పిల్లలు ఈ పెయింటింగ్ చేసేటప్పుడు ఆ పెయింట్స్ అంతా బట్టలకి వాళ్ళ చేతులకి రాసేసుకుంటారు. అవి అంత ఈజీ పోయేవి కాదు. ఇవి వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినా కూడా అసలు టాక్సిన్ ఫ్రీ, దీంట్లో టాక్సిన్ ఫ్రీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు. అలాగే చేతికి ఏమైనా అయినా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. జస్ట్ వాటర్తో వాష్ చేస్తేనే వెళ్ళిపోతుంది. మాకైతే బాగా నచ్చింది, ఇదే వాడుతున్నాం. అండ్ ఈ పెయింట్ బ్రష్ కూడా అవే డాబుల్ ప్లే ఆర్ట్ వాళ్ళవే. బాగా హోల్డింగ్ గ్రిప్ అనేది బాగుంది. ధన్వికి చాలా ఇష్టంగా చేస్తుంది. తెప్పించి కూడా చాలా మంచి అయిపోయింది. ఇది అలాంటి ప్రమోషన్ అయితే కాదు, మేము పర్సనల్గా యూజ్ చేసి బెస్ట్ అనిపించింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ధన్వికి ఆల్రెడీ ఫోనిక్స్ కూడా స్టార్ట్ చేసేసాను. దానికి రిలేటెడ్ ఎలాంటి రైమ్స్, నేను తన రైమ్స్ తోటి ఫోనిక్స్ నేర్పిస్తున్నాను అనేసి ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేస్తున్నాను, రీల్స్లో చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ఇక్కడ షేర్ చేస్తాను. ఎందుకు నేను యూట్యూబ్లో షార్ట్స్లో పెట్టడం లేదంటే పిల్లలు ఉంటే యూట్యూబ్ షార్ట్స్ కమెంట్స్ టర్న్ ఆఫ్ అవుతాయి అండ్ ఎవరికి ఎక్కువ మనకి సజెస్ట్ కూడా చెయ్యదు. ఆల్రెడీ ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళకైతే పుష్ అయిపోతుంది. సో కొంతమందికి రీచ్ అవుతుంది, మనకంత ఇంకా సబ్స్క్రైబర్స్ లేరు. సో మెయిన్ మోటో కొంతమందికి రీచ్ అవ్వాలి, దానివల్ల బెనిఫిట్ అవ్వాలని కదా. సో నా పర్పసెస్ సర్వ్ కాదన్నప్పుడు ఇంకా నేను వీడియో షేర్ చేసి వేస్ట్ కదా అని చెప్పేసి నేను షార్ట్స్లో రైమ్స్ కానీ లేకపోతే ఈ బేబీ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏమీ నేను షేర్ చేయడం లేదు. ఒకసారి ఇన్స్టాగ్రామ్ని కూడా చూడండి. ఇది ఇవాల్టి యాక్టివిటీ అయితే ప్రీ రైటింగ్ స్ట్రోక్స్ అన్నీ కూడా డ్రా చేసి దాంతో పెయింటింగ్ అయితే చేపించేసాము.
నాకైతే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ధన్వి తనకు 2 years 11 months అంతే ఇంత పర్ఫెక్ట్గా మిస్టేక్స్ లేకుండా దాని లోపల ఎంత బాగా చక్కగా పెయింట్ చేసిందో. మన ప్రతి పేరెంట్కి ఉంటుంది కదా, మన పిల్లలు చక్కగా వెంటనే నేర్చుకొని ఇలా చేస్తుండాలి అంటే. దీనికి మనం చేయాల్సిందల్లా స్క్రీన్ టైం అవాయిడ్ చేసి మన ప్రజెన్స్ పిల్లలకి మనం ఎంత క్వాలిటీ టైం ఇస్తాము అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇంట్లో ఉన్న వాటిలో ఆల్రెడీ చాలా వీడియోస్లో షేర్ చేశాను, జీరో కాస్ట్ యాక్టివిటీస్ అని. హోమ్ స్కూలింగ్ ప్లేలిస్ట్ చెక్ చేయొచ్చు. సో ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా పిల్లలకి యాక్టివిటీస్ చేపిస్తూ వాళ్ళలో ఉన్న స్కిల్స్ అండ్ క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఈ కొత్త వీడియో ప్యాటర్న్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్లో షేర్ చేయండి. అలాగే ఇవాల్టి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.